ఒక సిటీ నుంచి వేరే సిటీకి వెళ్దాం, అక్కడ కొన్ని ఎక్కువ సాలరీ ఉన్నాయి, అక్కడ మంచి ఉంటుంది, లాభం ఉంటుంది అని ఈరోజు కూడా చాలా విశ్వాసులు మనుషులు ఇలాగే జీవిస్తున్నారు. ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి ఏంటంటే, దేవుడు మా కోసము మరణించారు, డబ్బులు సంపాదించుకొని కాదు. డబ్బులు దేనికి కావాలి? బ్రతకడానికి కావాలి. రూమ్ రెంట్ అయినా, తిండి విషయం అయినా, బట్టలు అయినా, స్కూల్ ఫీజు అయినా, లేకపోతే రోగాలు వచ్చింది హాస్పిటల్ ఖర్చులు అయినా, లేకపోతే యాత్ర చేస్తున్నాము దాని గురించి అయినా, లేకపోతే సేవ చేస్తున్నాము, లేకపోతే వివాహం గురించి, పిల్లల చదువు గురించి డబ్బులు కావాలి. అలాంటి డబ్బులు మనకి అవసరం లేదు. ఈ డబ్బులు దేవుడు రాజ్యం నుంచి మనకి దూరం చేస్తుంది. అలాంటి సంపాదన మనకి అవసరం లేదు. ఈ సంపాదన దేవుడి రాజ్యం నుంచి మనకి దూరం చేస్తుంది. ఈ రోజు ఈ విశ్రామ దినాల నుంచి కూడా దూరం చేస్తుంది. అలాంటి డబ్బులు, అలాంటి బిజినెస్, అలాంటి జాబ్ మనకి అవసరమే లేనే లేదు.